హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వరలక్ష్మి వ్రతం కథ. ఒకసారి ఇంటూరు అనే గ్రామంలో చారుమతి అనే మహిళ ఉండేది. ఆమె భర్త శివరాముడు మంచి ధర్మవంతుడు. ఇద్దరూ ఎంతో భక్తితో జీవించేవారు. ఒక్క గర్భపుత్రుడు లేదు కాని లక్ష్మీదేవి మీద అపారమైన విశ్వాసంతో ఉండేవారు. ఒకరోజు శుక్రవారం నాడు చారుమతి ఇంటి ముందు వనదేవత రూపంలో లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. ఆమె పరీక్ష చేయడానికి వచ్చింది. లక్ష్మీదేవి అడిగింది, అమ్మా, నువ్వు వరలక్ష్మి వ్రతం చేస్తావా? చారుమతి వినయంగా చెప్పింది, అమ్మా, నాకు తెలుసు కాని పద్ధతి పూర్తిగా తెలియదు. చెప్పితే నేను భక్తితో చేస్తాను. దేవి ఆనందించి చెప్పింది, వరలక్ష్మి వ్రతపూజా విధానం. ఉషఃకాలంలో లేచి స్నానం చేసి శుభ్రంగా ఇల్లు అలంకరించాలి. ముఖ్యంగా ముగ్గువేసి కలశాన్ని పెట్టాలి. శుభ్రమైన వెండి లేదా రాగి పాత్రలో నీరు నింపాలి. అందులో పసుపు, కుంకుమ, బియ్యం వేసి తోరణం కట్టి పైభాగంలో కొబ్బరికాయ పెట్టాలి. ఆ కొబ్బరికాయ మీద అమావాస్య చంద్రునిలా అలంకరించిన అమ్మవారిని ఏర్పాటు చెయ్యాలి. పసుపు గణపతి, ఫేస్, ముఖవర్చను వగైరా. గణపతి పూజ తర్వాత అమ్మవారికి దీపారాధన చేసి లక్ష్మీ అష్టోత్తరం చదవాలి. పూజలో పసుపు, కుంకుమ, పుష్పాలు, వనమాలలు సమర్పించాలి. నైవేద్యం పాయసం, లడ్డూ, వడలు, పానకం వంటివి సమర్పించాలి. వ్రతకథ వినాలి. తరువాత హారతితో ముగించాలి. పూజ పూర్తయిన తర్వాత వనదేవత, అసలు లక్ష్మీదేవే, ఆమెను ఆశీర్వదించింది. నీ భక్తికి మెచ్చినాను చారుమతి. నీ ఇంటివారందరికీ ఆయురారోగ్య సంపదలు లభిస్తాయి. ఈ వ్రతాన్ని ప్రతి సంవత్సరం శ్రావణ శుక్రవారం నాడు చేస్తే లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. ఆ రోజు నుండి చారుమతి ఊరంతా ఈ వ్రతాన్ని ప్రారంభించింది. ఇప్పటికీ భార్యలు, తల్లులు ఈ వ్రతాన్ని ఇంటి శ్రేయస్సు కోసం, భర్త దీర్ఘాయుష్కుడుగా ఉండాలని, పిల్లల శుభభవిష్యత్తు కోసం చేస్తుంటారు. వరలక్ష్మి వ్రతం ఒక గొప్ప శ్రద్ధాపూజ. ఇది ఒక్కరోజు చేసి వచ్చే ఫలితం. లక్ష్మీదేవి ఆశీస్సులతో ఇంతంత సిరి సౌభాగ్యం నిండుతుంది. మీకు వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.